ఇన్స్ట్రక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఇనిషియేట్గా తీసుకొని అందరినీ నిల్చోబెట్టండి. పోస్టులో హోల్డ్ వాల్ వెనుక నిల్చోవలసిందిగా వస్తున్న తరుణంలో మీ అందరి హర్షధ్వానాలతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. కమిషనర్ గారికి మరియు మిగతా శిక్షకులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. పరేడ్ కమాండర్ గారు మరియు 10 కాంటింజెంట్లకు సంబంధించినటువంటి సీనియర్ దర్శకులు గ్రౌండ్లోకి ఆగమనం చేస్తున్నారు. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన యొక్క కరతాళ ధ్వనులతో వారందరికీ కూడా స్వాగతం పలుకుతాం. మిగతా 10 కాంటిజెంట్స్ కూడా మిగతా వారంతా కూడా పరేడ్ కమాండర్ ఆదేశాల మేరకు బేస్ లైన్ వచ్చి ఫాలో కావడం జరుగుతుంది. ఈ వేదికనంతా ఈ ప్రత్యేకమైన ఈ సభకి మీరందరూ చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. పరేడ్ కమాండర్ గారు దృఢ సంకల్పంతో ఈ పరేడ్ను కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓటు వాళ్ళు ఎంత ఉన్న కాంటెంట్ కి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా వస్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా నెంబర్ 1 కాంటింజెంట్ మరియు 10th కాంటింజెంట్ సభ్యులు లోపలికి వస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై 1st కాంటింజెంట్ అండ్ 10th కాంటింజెంట్ మెంబర్స్. ఒకరే నడుస్తున్నారా అన్నట్టుగా ఉంది కన్నుల విందు. ముగ్గురు సభ్యులుగా కాంటింజెంట్తో ఉన్న సభ్యులందరూ కూడా నిదానంగా ఒక కాంటింజెంట్ తర్వాత మరొక కాంటింజెంట్ గ్రౌండ్లోకి ఆగమనం చేస్తున్నారు. మనం ఏ సంకల్పంతో అయితే విధి నిర్వహణ కోసం సర్వస్వం విడిచిపెట్టాలనుకుంటున్నామో దానికి ముందుకు వస్తున్నామో అదే దీక్షతో ఈ దీక్ష పరేడ్ అంతా కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి దీక్ష పరేడ్ ఒక విశ్వాసాన్ని మనలో నింపుతుంది అన్నట్టుగా, ఒక ఆత్మ నిర్భరం మనకు ముందుకు తీసుకొస్తుంది అన్నట్టుగా ఈ దిశానిర్దేశాలను చూపెడుతూ వాళ్ళు చేసేటువంటి బేస్ లైన్ మీదకి స్వాగతిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కవాతు చాలా చూడముచ్చటగా ఉంది. కాలే కాదు కదం తొక్కుతూ చేయి కలుపుతూ మనమంతా ఒకటే ఒక మంచి మెసేజ్ని కూడా అందరికీ ఇస్తూ ఒక క్రమశిక్షణతో ఒక విధి విధానంతో ముందుకొస్తున్నటువంటి శిక్షణార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం పోలీస్ శిక్షణ కళాశాల కరీంనగర్లో 9 నెలలుగా కఠోరమైనటువంటి శిక్షణను అలవోకగా పూర్తి చేస్తున్నటువంటి 877 మంది సైకండరీ కలెక్టరేట్ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 2020 గారికి అభినందిస్తూ ఉత్సాహంతో వారికి స్వాగతం పలుకుదాం. వారి శక్తి వారి కొండలను
వచ్చిన తర్వాత యూనిఫామిటీతో ఒకేసారి 877 మంది రావడం జరుగుతుంది. ఈరోజు జరిగిన వేడుక మీ అందరికీ గుర్తుపోయేలా మాటలతో వర్ణించడం శ్రీమతి బి సునీతా మోహన్ ప్రిన్సిపల్ గారు ఆగమనం కావడం జరిగింది. గౌరవనీయులు పరేడ్ కమాండర్ గారు ప్రిన్సిపల్ గారికి గౌరవ వందనం ఇస్తారు. పరేడ్ కమాండర్ గారు మన గౌరవ ప్రిన్సిపల్ పోలీస్ శిక్షణ కళాశాల గారికి గౌరవ వందనం ఇవ్వడం జరిగింది. గౌరవ శ్రీమతి జి కూడా రావడం జరిగింది. వారికి పరేడ్ కమాండర్ గారు స్వాగతం పలుకుతూ గౌరవ వందనం చేయడం జరుగుతుంది. Guest of the honor, G. Chandramohan Garu, Additional DCP, Admin, Karimnagar Garki. Please welcome, sir. Parade Commander. కమాండర్ గారు ఈ రోజు దీక్షన్ పరేడ్ లో మీరు చూపించినటువంటి ఈ కవాతు నిదర్శనం. చెట్టే దేశ ప్రగతికి మెట్టు, అనుభవం నేర్పిన పాటలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ ఇవన్నీ ఒక జ్ఞాపకాలు మనతోనే ఉండే ఒక గొప్ప వేదికనే ఈ రోజు కన్నుల పండుగగా జరిగే ఈ దీక్షాన్ పరేడ్. అందరి క్రమశిక్షణ మీరు నిల్చునే విధానంలోనే కనిపిస్తోంది అందరికీ. ఈ యొక్క పోలీస్ శిక్షణ కళాశాల కరీంనగర్లో 9 నెలలుగా కఠోరమైన 2020 గారులను అభినందిస్తూ అన్ని విభాగాలలో దిగ్విజయంగా శిక్షణ. ఎక్కడ చూసిన క్రమశిక్షణే, ఎక్కడ చూసిన విద్యే, ఎక్కడ చూసిన పోలీస్ జీవితం సమాజానికి అంకితం అని చూపించే విధంగా ఉన్నారు. అందరం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం 10 కాంటింజెంట్ కమాండర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క పాసింగ్ అవుట్ పరేడ్లో మొత్తం 10 కాంటింజెంట్ పోలీసు శిక్షణ కళాశాలకు పేని ఐపీఎస్ మేడం గారు రావడం జరిగింది. వారికి మన పోలీస్ శిక్షణ కళాశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. విపి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారి రాక కోసం అందరూ కూడా 1000 కన్నులతో
ట్రైనీ నాడు ఎన్నో కష్టాలను చవిచూసి నేడు తన తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో ఉండడం గొప్ప విశేషం. నేటి సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను, మెలకువలను, మేధస్సును మన పోలీసు శిక్షణ కళాశాల కరీంనగర్ నేర్పింది. రేపటి పోలీసు వ్యవస్థలో కొత్త ఓనామాలు దిద్దబోతున్న వారు ఈ ట్రైనీస్. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి. అవి ప్రతి గ్రామం అభివృద్ధిగా, రాష్ట్రముగా, చివరకు దేశం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము. అలాంటి దేశ అభివృద్ధిలో భాగమయ్యే మన ఈ 877 మంది SCTPCకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కరీంనగర్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ విశాలమైన వేదికతో ఎంతో మంది తల్లిదండ్రుల కలలను నిజం చేసే దిశగా 877 మంది ట్రైనీస్ బయటికి రావడం, వారి విజయ కేతనం వైపు అడుగులు వేయడం కన్న తల్లిదండ్రులకే కాదు, సమాజానికే కాదు, చదువుకున్నటువంటి కాలేజ్ గర్వించడానికి గొప్ప పోలీస్ వ్యవస్థార్థులందరికీ కూడా హర్షధ్వానాలతో అభినందనలు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాం. మన ముందు ఇంత చూడచక్కగా గ్రౌండ్ డెకరేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ దీక్ష సిపి కరీంనగర్ గారిని మా పోలీస్ శిక్షణ కళాశాల సాధారణంగా రిసీవ్ చేసుకొని వేదిక పోలీస్ వ్యవస్థ తయారు చేసినటువంటి అత్యంత ప్రత్యేకమైన వాహనంలో, అలంకారం చేసినటువంటి వాహనంలో పరేడ్ని వీక్షించడానికి వెళ్తున్నారు. మరియు వారికి కాంటిజెంట్ కమాండర్గా జి ఆంజనేయ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే నెంబర్ 4 కోఆర్డినేట్ కమాండర్గా నెంబర్ 120 కృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. వారికి అసిస్టెంట్ కమిషనర్ కాంటిజెంట్గా 560 సెప్టెంబర్గా వ్యవహరిస్తున్నారు. కమాండర్గా చెస్ నెంబర్ 520 టీవీ చంద్రశేఖర్ గారు మరియు వారికి అసిస్టెంట్ కమాండర్గా చెస్ నెంబర్ 547 కె శివకుమార్ గారు వ్యవహరిస్తున్నారు. వీరి యొక్క గౌరవవందనాన్ని మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ IPS గారు గౌరవవందనాన్ని స్వీకరిస్తున్నారు. కమాండర్గా 571 చేస్తున్నారు. ఈ జగదీష్ గారు
7th కాంటిజెంట్ కమాండర్గా చెస్ నెంబర్ 641 ఈ విజయ్ నాయక్ గారు మరియు వారికి అసిస్టెంట్ కాంటిజెంట్ కమాండర్గా చెస్ నెంబర్ 117 ఈ రామకృష్ణ యాదవ్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఎయిత్ కాంటిజెంట్గా 540 చెస్ నెంబర్ గల ఎస్ శివచారి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే వీరికి అసిస్టెంట్ కాంటిజెంట్ కమాండర్గా చెస్ నెంబర్ 600 ఎం రవీందర్ గారు వ్యవహరిస్తున్నారు. 9th కాంటిజెంట్ కమాండర్గా చెస్ నెంబర్ 8 ఏ సాయి కిషోర్ గారు మరియు వారి యొక్క కాంటిజెంట్కి అసిస్టెంట్ కాంటిజెంట్ కమాండర్గా నెంబర్ 731 ఎన్ సాయి కుమార్ గారు గౌరవవందనాన్ని ముఖ్య అతిథులకి సమర్పిస్తున్నారు. అలాగే 10th కాంటిజెంట్ కమాండర్గా చెస్ నెంబర్ 761 విజయ్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే వారికి అసిస్టెంట్ కాంటిజెంట్ కమాండర్గా 7th చెస్ నెంబర్ టి మదన్ గోపాల్ స్వామి గారు వ్యవహరిస్తూ పోలీస్ దగ్గర అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు జాతీయ గీతాలాపన జరుగుతుంది. కావున యూనిఫామ్లో ఉన్న అధికారులు నిల్చుని నిశాంతులు అనగానే మనకు ఒక యూనిట్ ఫ్లాగ్ అలాగే కొద్దిగా రొటేట్ ఫ్లాగ్ ఊగుతలేదు. నిశాంతుల్లో జాతీయ పతాకాన్ని చేపడుతున్నారు. జాతీయ జెండా మీద శిక్షణ కళాశాల జెండా మీద ప్రమాణం చేయబోతున్నారు. కడలి కిరణాల వలె ఒకే వేగంతో అడుగడుగున కనిపిస్తుంది మొత్తం విశ్వాసం. గౌరవ పతాకం పోలీస్ పతాకం సాక్షిగా శిక్షణార్థులు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
నేను భారత రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని తెలంగాణ పోలీస్ శాఖలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన కర్తవ్యాలను చట్టసమ్మతముగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. సమయంలో మరోసారి జాతీయ గీతాలాపన జరుగుతుంది. కావున మరోసారి యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా నిలిచి కోరుచున్నాము. అన్నింటిలో ముందుండడంతో పాటు జరిగిన అన్యాయాలను కూడా న్యాయం జరిగే విధంగా ముఖ్య పాత్ర పోలీసులు వ్యవహరించడం చాలా ఆనందదాయకం. అందులో ఒక ప్రత్యేకమైన పోలీస్ శిక్షణ కళాశాలలో బట్టి ప్రత్యేకమైన అద్భుతమైన ఘట్టం ఇప్పుడు మన కళ్ళ ముందు నడుస్తోంది. ఈ యొక్క కవాతులో భాగంగా మన ముందుకు ప్రదర్శనను చేయడానికి పరేడ్ కమాండర్గా వెంకట రాజశేఖర్ గారు, చెస్ట్ నెంబర్ 21 గారు ముఖ్య అతిథి గారికి గౌరవందనాన్ని మొట్టమొదటిగా ఇవ్వబోతున్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో వాళ్ళందరినీ ఉత్సాహపడాలి. అతిథి గారికి గౌరవందనం ఇస్తున్నాము. మొట్టమొదటి కాంటిజెంట్ కమాండర్ గా చెస్ట్ నెంబర్ 10 పి ప్రవీణ్ గారు వారి యొక్క కాంటిజెంట్ తో మన ముందుకు గౌరవ వందనాన్ని చెస్ట్ నెంబర్ 241 వి విష్ణు గారు వ్యవహరిస్తున్నారు. వారికి అసిస్టెంట్ కమాండర్ గా చెస్ట్ నెంబర్ 845 వీరబాబు గారు వ్యవహరిస్తున్నారు. దేశమంతా పండుగైన తన ఇంటికి కూడా వెళ్లకుండా ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని మన సంతోషంలో వెతుక్కునే ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. వారందరికీ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం చేద్దాం. వారిని ఉత్తేజపరచడంలో మనం కూడా ఒక వంతు మాత్రం ఆశపోయిస్తాం. కమాండర్ గా చెస్ట్ నెంబర్ 190 గారు కమాండర్ గా చెస్ట్ నెంబర్ 516 ఎన్ నవీన్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. हीरोस क्रोज डाल दिया एक
దేవుడైనా సరే తీసుకెళ్తాడు కానీ బండ కొడితే వారి యొక్క పాఠశాలలో గౌరవ విద్యార్థులు కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారికి గౌరవాలను ఇస్తున్నారు. అసిస్టెంట్ కాంటింజెంట్ కమాండర్గా సెప్టెంబర్ 20 మేము కూడా ఇప్పటి నుంచి ఒక భాగమే అంటూ ముందుకు వస్తున్నటువంటి కవాతులో అందరూ శిక్షార్థులు వారి గొప్ప క్రమశిక్షణను ఈ యొక్క సవాలులో శిక్షణకి పడగా 10 కాంటింజెంట్ ఒకేసారి యువ రక్తంలో కేటంలో పొందుతుంటే అడుగడుగు ముందుకు కలిగి వస్తున్న ఈ కవాతును చూస్తుంటే ఒకేసారి ఉపయోగి పొందుతున్నట్టుగా ఉంది. అభినందించాల్సిందిగా కరతాళ పనులతో వారిని ఉత్సాహపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా కరతాళతో వారిని అభినందిద్దాం. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై 877 ట్రైనీస్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అందరూ కూడా ఏకత్రాటిపై ఒకేసారి ఆగడం జరిగింది. ఓవరాల్ టాపర్గా సార్ ఆల్ రౌండర్గా పెద్దపల్లి జిల్లాకి చెందిన గండ్ల మల్లికార్జున్ గారు 1400 గాను 1143 మార్క్స్ సాధించి ఈ యొక్క బ్యాచ్లో ఓవరాల్ టాపర్గా. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్యాచ్ ఇస్ దిస్ సార్, వీళ్ళందరూ కూడా సైబరాబాద్ యూనిట్ నుంచి మనకు అలాట్ అవ్వడం జరిగింది సార్. యాజ్ యూ ఆల్ నో సార్, సైబరాబాద్ అనేది మన తెలంగాణ స్టేట్కి అంతకు ఒక క్రౌన్, ఒక గ్లోరీగా ఉంది సార్. అదేవిధంగా ఇప్పుడు రేపు దే విల్ బి షార్ట్లీ డిశ్చార్జింగ్ దే డ్యూటీస్ ఇన్ సైబరాబాద్ యూనిట్ సార్, ఇన్ సైబరాబాద్ పోలీస్. And they will definitely be a reflection of TS police sir. And ఇంకోటి ఏంటంటే సార్, మనకి వీళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయిన అప్రాక్సిమేట్లీ 2 monthsకి మనకి కోవిడ్ పాండమిక్ అనేది మనకి అందరికీ కూడా తెలిసిందే, ఇట్ వాజ్ లైక్ వైడ్ స్ప్రెడ్. సో ఆ యొక్క అటువంటి పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వైరస్ యొక్క విజృంభణ కాలంలో కూడా
ఈ యొక్క ట్రైనీస్ తమ దృఢ సంకల్పాన్ని చూపించి ప్రమాదకర పరిస్థితులను అధిగమించారు సార్. అదేవిధంగా సిబ్బంది కూడా ఎంతో మనోనిబ్బరాన్ని ప్రదర్శించి శిక్షణని విజయవంతంగా పూర్తి చేయడానికి ఎంతో సహకరించడం జరిగింది సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ యొక్క కాలం మనం ఈ 9 months కాలం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గోల్డెన్ ఈరా ఫర్ ది డెవలప్మెంటల్ వర్క్స్ ఇన్ పీటీసీ సార్, బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సార్. మనం కనుక ఎక్స్టర్నల్గా చూసుకుంటే సార్ పీటీసీ మీ అందరికీ కూడా తెలిసి ఇదివరకు చూస్తుంటే కనుక అప్పటికి ఇప్పటికి ఎంత తేడా గమనిస్తున్నారు. ముఖ్యంగా గ్రీనరీ పరంగా ఏంటంటే మనం మ్యాసివ్ ప్లాంటేషన్ చేపట్టడం జరిగింది సార్. దాదాపు మనం పీటీసీ యొక్క ప్రెమిసెస్లో 26,286 సాప్లింగ్స్ మనం ప్లాంట్ చేసి ఒక రికార్డు మనము స్థాపించడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మన యొక్క పీటీసీ యొక్క బ్యూటీని పెంపొందించడానికి సార్ ఒక రకమైన న్యాచురల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఒక 1.5 acres సార్ చెరువు కూడా తవ్వించడం జరిగింది సార్. అండ్ దానికి అడ్జసెంట్గా ఒక మంచి ఎస్థెటిక్ అపియరెన్స్ కోసం అని చెప్పేసి ఒక బ్యాంబూ హట్ కూడా మనము స్థాపించుకోవడం జరిగింది సార్. అదేవిధంగా మనకి ఫెన్సింగ్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉండే సార్. ఆ ఫెన్సింగ్ కూడా మనం ప్రాపర్గా చేసుకొని ఇప్పుడు పీటీసీని ప్రాపర్ సెక్యూర్గా చేసుకున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మనం కూర్చున్న డయాస్ కూడా సార్ మోడర్నైజ్ చేసి రెనోవేట్ చేసి ఈ యొక్క స్థాయికి కూడా తీసుకురావడం జరిగింది సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్ కౌషెడ్ యూనిట్ కావచ్చు, వర్మి కంపోస్ట్ యూనిట్ ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది సార్. దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ సార్. అండ్ ఇంటర్నల్ బ్యూటిఫికేషన్కి వచ్చేసరికి సార్ మనము రెనోవేషన్ ఆఫ్ ఆఫీసర్స్ ఛాంబర్స్ కావచ్చు, కాన్ఫరెన్స్ హాల్ కావచ్చు, అండ్ రిసెప్షన్ మేకోవర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా సార్ ఇన్ని అకంప్లిష్మెంట్స్ మనం ఇంత షార్ట్ స్పైన్లో సాధించామంటే ఇది డెఫినెట్గా ఒక టీం వర్క్ వల్ల జరిగింది సార్. ఇందులో మా యొక్క పీటీసీ సిబ్బంది అందరూ కూడా ఎంతో శ్రద్ధ పెట్టి కష్టపడడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మాకు ఈ విషయంలో ముఖ్యంగా వి స్పెషల్లీ థ్యాంక్ కరీంనగర్ కమిషనరేట్ సార్. ఎందుకంటే మా కరీంనగర్ కమిషనరేట్ నుంచి కూడా ఎంతో భారీ సపోర్ట్ మాకు ఇన్ కైండ్ రావడం జరిగింది సార్. ముఖ్యంగా వచ్చేసి ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ గుర్రం తిరుమల్ గారు సార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, బి సంతోష్ కుమార్ గారు సార్, ఇన్స్పెక్టర్ మడికొండ గారు, ఎల్ఐఏ గౌడ్ గారు, ఎస్ఐ కొత్తపల్లి గారు, తాండ్ర వివేక్ గారు, ఎస్ఐ గంగాధర గారు, అనుష గారు, ఎస్ఐ రామగుడుగు, వంశీ గారు, ఎస్ఐ చొప్పదండి, తులా శ్రీనివాసరావు గారు, రూరల్ సిఐ గారు, జానిమియా ఎంటీఓ గారు, అండ్ టౌన్ ఏసీపీ అశోక్ గారు సార్, అండ్ ఆల్ అదర్స్ సార్. They have really immensely contributed to the development of PTC sir. We are very thankful to you sir. సార్ అండ్ మీ యొక్క పర్యవేక్షణలో సార్ ప్రస్తుత సిబ్బంది సహకారంతో 877 మంది ట్రైనీస్ విజయవంతంగా శిక్షణ ముగించుకొని వెళ్తున్నారు సార్. అందుకు ఇండోర్ అవుట్డోర్ సిబ్బందికి, మినిస్ట్రియల్ స్టాఫ్కి, పీటీసీకి సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అండ్ మనకి మెడికల్ పరంగా చూసుకుంటే సార్ డాక్టర్ బియాబాని గారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్ తగిన సూచనలు అండ్ టైమ్లీ అడ్వైస్ ఇవ్వడం వల్ల సార్ మనకి ఎటువంటి మేజర్ క్యాజువాలిటీస్ లేకుండా టోటల్ ఇంజరీ ఫ్రీగా మన యొక్క ట్రైనింగ్ మనం చేసుకోవడం జరిగింది సార్. గాయాల కారణంగా ఏ ఒక్కరు కూడా ట్రైనింగ్ నుంచి తప్పుకోవడం కానీ ఆగిపోవడం కానీ జరగలేదు సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ యొక్క శిక్షణార్థులు ఈ 9 నెలలలో చక్కని నడవడిక, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, విలువలు మరియు వృత్తి నైపుణ్యాలను సాధించారు సార్. వారు వెళ్ళిన చోట ఈ కళాశాలకు, పోలీస్ శిక్షణ విభాగానికి మరియు తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు, మంచి ఫేమ్ అండ్ రెప్యుటేషన్ తెస్తారని చెప్పేసి వారి తరఫున నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను సార్. అండ్ మీ యొక్క సారథ్యంలో ట్రైనింగ్ పొందిన ఈ శిక్షణార్థులు విలువలను కాపాడుతూ చివరి వరకు చక్కని ఆరోగ్యం మరియు దేహదారుఢ్యతతో మన పోలీస్ శాఖకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ వారు ఇంకా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ లాస్ట్లీ ఐ అపీల్ టు ఆల్ ది ట్రైనీస్ టు డిశ్చార్జ్ their duties within the purview of law by duly upholding the dignity of individual and to offer uniform service delivery. Always place duty before self and uphold the sanctity and dignity of the uniform. I profusely thank Sri V.B. Kamalasan Reddy sir, IPS CP Karimnagar Garni for sparing this valuable time and for gracing the occasion. Thank you very much sir. Thank you. థ్యాంక్ యూ మేడం. మంచి సజెషన్స్ అండ్ అబౌట్ పరేడ్ గ్రౌండ్ గురించి చాలా గొప్పగా వివరించారు. అలాగే అవర్ గెస్ట్ ఆఫ్ హానర్ ఇవాళ చీఫ్ గెస్ట్ శ్రీ విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ సిపి కరీంనగర్ సార్ గారికి, రెస్పెక్టెడ్ సాధన రష్పి పెర్మాల్ ఐపీఎస్ అండర్ ట్రైనింగ్ ఏఎస్పీ గారికి, ప్రిన్సిపల్ సునీతా మోహన్ గారికి, వైస్ ప్రిన్సిపల్ రవి గారికి, డిఎస్పీలు చంద్రయ్య,
శ్రీనివాసులు, మల్లికార్జున్ గార్లకు, సిఎల్ఐలకు, ఆర్ఐలకు, ఏఎల్ఐలు, ఆర్ఎస్ఐ గార్లకు, ఇతర ఫ్యాకల్టీ అండ్ ఇవాళ వచ్చినటువంటి గెస్ట్లకు, అదేవిధంగా మై డియర్ ట్రైనీస్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఈ బ్యాచ్ 5th బ్యాచ్ అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే బ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి 3-4 రీజన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినవే కాకుండా ఈ బ్యాచ్ వచ్చినప్పటి నుండి పీటీసీ రూపురేఖలు మారినాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మేడం గారు చెప్పారు, ఒక 1-2 ఇయర్స్లో చేయాల్సిన డెవలప్మెంట్ మనం 5 to 6 monthsలో చేయడం జరిగింది. అందులో మీ పాత్ర చాలా కీలకం. దాదాపు ఒక పని ఏదైనా చెప్పిన వెంటనే ట్రైనీస్గా కావచ్చు, తర్వాత మన ఫ్యాకల్టీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ వితిన్ స్టిప్యులేటెడ్ టైంలో ఆ వర్క్ను కంప్లీట్ చేయడం జరిగింది. దానికి ఉదాహరణ మన చెరువుగా చెప్పుకోవచ్చు, హరితహారం చెప్పవచ్చు, తర్వాత ఈ ప్యాడీ కల్టివేషన్ చాలా ఉన్నాయి, ఒకటనే కాదు, మీరు చేసినవి చాలా ఉన్నాయి. అందుకు మీ అందరికీ ఈ పీటీసీ తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ బ్యాచ్లో నేను అబ్జర్వ్ చేసింది ఎందుకంటే చాలా డిసిప్లిన్డ్ బ్యాచ్. ఇంత 878, 877 ఈ ట్రైనీస్లో మనకు చాలా ఒక్కొక్కసారి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి. లైక్ ఇంతకుముందు చెప్పినట్టు కోవిడ్ ఒకేసారి ఒక 47 మెంబర్స్కి వచ్చాయి. 47 మెంబర్స్కి వచ్చినప్పుడు అప్పుడు పక్కా ఐసోలేషన్ అంటే ఐసోలేషన్ కానీ, ఏ ఆఫీసర్స్ నుండి కమాండ్ కానీ ఆర్డర్ వస్తే ఇమ్మీడియట్ దాన్ని తూచా తప్పకుండా పాటించడం, ఒక్కటి కూడా ఓవర్ 9 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ 9 నెలలు చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి ఇప్పుడు ఇవాటితో మీరు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ లాగా బయటకు వస్తున్నారు. దానికి గాను మీరు చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ పోలీసు దేశంలోనే మనకు టాప్ ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కావచ్చు, మన డీజీపీ గారి వేరియస్ ఇన్నోవేషన్ మనం పోలీసింగ్లో ఎన్నో చూస్తున్నాం. వాటన్నిటిని కూడా మీరు పునికి పుచ్చుకొని రేపు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థాయిని అందుకొని ప్రజల మన్నలను పొందాలని నేను చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు. పెరేడ్ కమాండర్ కావచ్చు, లేకపోతే ఈ ట్రోఫీలు అందుకున్న వీళ్ళందరి తల్లిదండ్రుల పేర్లు చెప్తే మీరు ఎంతో ఉప్పొంగిపోయారు. వాళ్ళ సోన్సో వాళ్ళ కుమారుడు ఇట్లా చేసిందని చెప్తేనే మీకు ఎంతో ఆనందం కలిగింది. రేపు మీరు బయటికి వెళ్ళి ఒక ఉద్యోగంలో ఒక మంచి పని చేస్తే ఎంతోమంది మిమ్మల్ని మీ పేరెంట్స్ని తలుచుకుంటారు. దానివల్ల మీరు సమాజానికి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. మీరు చేసిన ఒక పని మంచి పని అయితే మీ పేరెంట్స్కి అంతే వాల్యూ వస్తుంది. అదేవిధంగా మీరు బ్యాడ్ చేస్తే కూడా సేమ్ అటువంటి రిఫ్లెక్షన్ వెళ్తుంది. కాబట్టి దయచేసి నేను మీ ఉద్యోగ రీత్యా చాలా కఠినంగా ఉండండి. తర్వాత ఎవరైతే మనకు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకు సానుభూతి చూపెట్టాలి. అదేవిధంగా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకుండా చూడండి. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీద కూడా దాని ఎఫెక్ట్ చూపెడుతుంది. ప్రిన్సిపాల్ కావచ్చు, తర్వాత స్టాఫ్ కావచ్చు, వీళ్ళు ఏం నేర్పించిందని చెప్పేసి అదొకటి అంటుంది. మేము మీ నుండి బయటికి వెళ్ళి పలానా వ్యక్తి పేపర్లో అప్పుడప్పుడు వస్తుంది, ఇలా పలానా కానిస్టేబుల్ కానీ వీళ్ళు కానీ చాలా గుడ్ వర్క్ చేసిందంటే పీటీసీ పేరు మెన్షన్ చేయకపోయినా కానీ కూడా ఇతను మా దగ్గర ట్రైనింగ్ అని చెప్పేసి మాకు ఒక గౌరవం ఉంటుంది. సో అలాంటి మంచి పనులు మాకు, తర్వాత సుపీరియర్ ఆఫీసర్స్కు, ఈ తల్లిదండ్రులకు ఒక మంచి కలిగించేలా చేయాలని చెప్పేసి నేను ఒకటి కోరుకుంటున్నాను. తర్వాత సార్ ఇదంతా వీళ్ళు ఎంత చేసిందో ఒక ఎత్తు అయితే సార్, మన కరీంనగర్ కమిషనరేట్ నుండి మీ ద్వారా ఏసీపీలు కావచ్చు సార్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు ప్రతి ఒక్కరు ఇది ఒక కరీంనగర్ కమిషనరేట్ లాగానే ట్రీట్ చేసుకొని మనకు కైండ్ రూపంలో, మెటీరియల్ రూపంలో చాలా అందించడం జరిగింది సార్. ఇవాళ ఉన్న ప్రతి చిన్న డెవలప్మెంట్ కూడా అది పక్కా అది కరీంనగర్ కమిషనరేట్ అని చెప్పేసి నేను చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. కమిషనరేట్ వీళ్ళ కోఆపరేషన్ వల్ల పీటీసీ రూపురేఖలు అనేది కంప్లీట్ మారిపోయాయి సార్. మా దగ్గర జిమ్ ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్, హరితహారంలో కావచ్చు సార్. తర్వాత చాలా మనకు మెటీరియల్ సార్, కంకర కానివ్వండి సార్, తర్వాత ఎర్రమట్టి కానివ్వండి సార్. అసలు పీటీసీ ఒకప్పుడు
ఇది ఒక బ్యారన్ ల్యాండ్ లాగా ఉండేది సార్. వాటన్నిటిని ఫర్టైల్ చేసి దానికి కావాల్సింది హ్యూజ్ సుమారు ఒక 40-50 ల్యాక్స్ నుండి 40-50 ల్యాక్స్ మనకు కరీంనగర్ కమిషనరేట్ నుండి అంది ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని చెప్పుకుంటున్నాను సార్. అదంతా తమ కింది వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ సార్. ప్లస్ మాకు ఎప్పటికప్పుడు మీరు ఇచ్చిన టార్గెట్స్ అవనివ్వండి సార్, లేదా సజెషన్స్ అవనివ్వండి సార్, అవి మేము తూచా తప్పకుండా పాటించినాం సార్. దీనికి నేను తర్వాత మా స్టాఫ్ కూడా అందరూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పనిచేయడం జరిగింది సార్. ఏ ఒక్కరు కూడా ఇలా పని చేయలేదు అని చెప్పడానికి ఏం లేదు సార్. ప్రతి ఒక్కరు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తే, ఏ బ్యాచ్ వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్ చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ నార్మల్ కాల్ ఆఫ్ డ్యూటీ, బియాండ్ నార్మల్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా చేయడం జరిగింది సార్. దీనంతటికి మా స్టాఫ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్ అదేవిధంగా లాస్ట్ సార్, ఇంత 9 నెలలు మనం కష్టపడ్డ చివరి ఇంటర్ప్రిటేషన్ అన్న దాని మీదే మన ట్రైనింగ్ ఎలా చేశారన్నది ఆధారపడి ఉంటుంది సార్. అంటే గెస్టులు కానీ తర్వాత మిగతా వాళ్ళందరూ అదే ఎక్కువ చూడడం జరుగుతుంది సార్. అందుకు గాను ఇవాళ ఈ గ్రౌండ్ కావచ్చు సార్, తర్వాత అవుట్డోర్ కావచ్చు సార్, ప్రతిదీ మెటిక్యులస్గా ప్లాన్ చేసి చాలా బాగా డెకరేట్ చేయడం జరిగింది సార్. దీనంతటికి వైస్ ప్రిన్సిపాల్ గారు సార్, తర్వాత డిఎస్పి గారు సార్, ఏఆర్ డిఎస్పి గారు, 6 ఆర్ఎల్ సార్, ఎక్కువ పర్సెంటేజ్ అవుట్డోర్ వాళ్ళు బాగా కష్టపడి ఇప్పుడు ఈ డెకరేషన్ చేసి పిఓపిని మంచి గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు వీళ్ళందరికీ కూడా పీటీసీ తరఫున సార్, తమ తరఫున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరి కష్టం, కృషి, శ్రమ, ఈ దీక్షా పరేడ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి గురించి చాలా ఇప్పుడు ద బెస్ట్ ఫైరర్ అవార్డ్ గోస్ టు చెస్ట్ నెంబర్ 13 దండు సాయి రామకృష్ణ గారు. వికారాబాద్కు చెందిన సాయి రామకృష్ణ గారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఫైరింగ్ యందు 100కు 95 మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే ద బెస్ట్ అవుట్డోర్ అవార్డ్ గోస్ టు చెస్ట్ నెంబర్ 555 బి రామకృష్ణ గారు. వరంగల్ జిల్లాకు చెందిన బొల్లం రామకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవుట్డోర్ యందు 600కు 513 మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ హిమ్. ద బెస్ట్ ఇండోర్ అవార్డ్ గోస్ టు చెస్ట్ నెంబర్ 475 టి తిరుపతి గారు. కరీంనగర్ జిల్లాకు చెందిన తాండూరి తిరుపతి గారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇండోర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో కలిపి 800కి 665 మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచి ట్రోఫీ అందుకుంటున్నారు. వారందరికీ కూడా కరతాళ ధ్వనులతో గట్టిగా ఉత్తేజపరచాలని, అభినందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఆల్ రౌండర్ గా పెద్దపల్లి జిల్లాకు చెందిన గండ్ల మల్లికార్జున్ గారు చెస్ట్ నెంబర్ 128 జి మల్లికార్జున్. పెద్దపల్లి జిల్లాకు చెందిన గండ్ల మల్లికార్జున్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఇండోర్ మరియు అవుట్డోర్ అన్ని విభాగాల్లో 1400కు 1143 మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. హర్షధ్వనాలతో అందరూ కూడా ఉత్తేజపరచాలని, అభినందించాలని, ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద పరేడ్ కమాండర్ అవార్డ్ గోస్ టు చెస్ట్ నెంబర్ 21 ఎం వెంకట రాజశేఖర్ గారు. ఉన్న 877 మంది శిక్షణార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరేడ్ కమాండర్ అవార్డును గ్రహిస్తున్నారు. మరి తండ్రి గారు కూడా ఆర్మీలో పనిచేయడం గొప్ప విశేషం. తండ్రికి తగ్గ తనయుల్లాగా వారి బాటలోనే నడుస్తూ పోలీస్ వ్యవస్థలో నేను కమాండర్గా ముందుకు సాగుతానంటూ ట్రోఫీని తీసుకుంటున్నారు. అలాగే 877 మంది శిక్షణార్థుల్లో 5గురు పురస్కార విజేతాలంటే ఆషామాషి కాదు.
వారి అందరికీ కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడదాం. జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని పోలీసు శిక్షణ కళాశాలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారి తరపున మరియు పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ గారి తరపున కోరుచున్నాము. వారు తీసుకున్న ట్రోఫీలకు మరింత వన్నె తెచ్చే విధంగా पुरस्कार विजेता सलम विजेता विजय मुड़ विजेता मदासर चल వారి పురస్కారాలకు మరింత వన్నె తీసుకొచ్చే విధంగా అత్యుత్తమ ప్రతిభను కనబర్చి మరెన్నో పురస్కారాలను తీసుకోవాలని ఇంకా గొప్ప స్థాయిలో ఎదగాలని కళాశాల యాజమాన్యం తరపు నుంచి పీటీసీ గారి తరపు నుంచి అండ్ అందరి తరపు నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మనం మొదటి నుంచి చూసే సమయం ఆసన్నమైంది. పురస్కార విజేతలు పరేడ్ కమాండర్ గారి ఆదేశానుసారంగా మళ్ళీ తమ తమ స్థానాలకు వెళ్ళి నిల్చుంటున్నారు. తదుపరి మన ముఖ్య అతిథి గారు అయినటువంటి శ్రీ విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ ఎస్సిటిపిసి ట్రైనింగ్ ముగించుకొని ఈరోజు పాసింగ్ అవుట్ పీరియడ్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సునీత మోహన్ గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ కరీంనగర్ శ్రీ చంద్రమోహన్ గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినటువంటి ఏఎస్పీ అండర్ ట్రైనీ సాధన రశ్మి పెరుమల్ గారు, ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి గారు, కళాశాల ఇండోర్ స్టాఫ్, అవుట్డోర్ స్టాఫ్, ఫ్యాకల్టీ మెంబర్స్, ఇతర స్టాఫ్ అందరూ, ముఖ్యంగా ఈరోజు అత్యంత కఠినమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో 9 నెలల శిక్షణ ముగించుకొని విజయవంతంగా ముగించుకొని పాసింగ్ అవుట్ పీరియడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి 877 మంది సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్సిటిపిసి సివిల్ అందరికీ, మరి మీ కుటుంబ సభ్యులకు, వచ్చినటువంటి గెస్టులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ పీరియడ్ అద్భుతంగా మరి ఆర్మీ పీరియడ్కి ఏమాత్రం తీసుకునే విధంగా రిపబ్లిక్ డే పీరియడ్ను తలపించే విధంగా చాలా అద్భుతమైనటువంటి పీరియడ్ను నిర్వహించడం జరిగింది. మీ అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇంత చక్కటి శిక్షణ ఇచ్చినటువంటి కళాశాల ఈ పీటీసీ స్టాఫ్ అందరికీ, అవుట్డోర్ స్టాఫ్ ముఖ్యంగా మనస్ఫూర్తి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా లక్షల మందితోని పోటీలు పడి అహోరాత్రాలు శ్రమించి పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకొని మరి ఎంతోమంది పోటీపడి సెలెక్ట్ అయిన తర్వాత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి శిక్షణను అవలీలగా ముగించుకొని మరి మిగతా బ్యాచెస్కు మీ బ్యాచెస్కు తేడా ఏంటంటే మిగతా బ్యాచ్లకు అవుటింగ్ ఉండేది, సాటర్డే ఈవినింగ్ అవుటింగ్ ఉండేది, మధ్యలో ఒకసారి వెకేషన్ ఉండేది. కానీ కోవిడ్ వలన ఎటువంటి వెకేషన్ లేకుండా, ఎటువంటి అవుటింగ్ లేకుండా మరి పీటీసీనే మీ ఇల్లుగా భావించి, మీ తోటి ట్రైనర్స్నే ఒక కుటుంబంగా భావించి మరి కఠినమైనటువంటి పరిస్థితుల్లో శిక్షణ ముగించుకున్నారు. చాలా చక్కటి క్రమశిక్షణతో ఏ ఒక్క చిన్న సంఘటన కూడా, ఒక చిన్న మిస్టేక్ కూడా తాగివ్వకుండా మరి చాలా చక్కగా విలువలతో కూడినటువంటి ట్రైనింగ్ను నేర్చుకుని మరి ఈరోజు మీ సైబరాబాద్ యూనిట్కి పోతున్న సందర్భంగా మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు. ఈ సందర్భంగా నేను కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సునీత మోహన్ గారిని మరి వారి ఆబ్సెన్స్లో వారు లీవ్లో ఉన్నప్పుడు
ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి చంద్రమోహన్ గారిని, మరి సిబ్బంది అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కోవిడ్ విజృంభిస్తున్నటువంటి తరుణంలో ఈ కళాశాలలో శిక్షణ పొందుతున్నటువంటి 45 మంది ట్రైనీస్కు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా మరి ధైర్యంగా విధులు నిర్వర్తించినటువంటి సిబ్బంది, ధైర్యంగా శిక్షణ పొందినటువంటి ట్రైనీస్, మరి ఏమాత్రం అవకాశం ఇచ్చినా మళ్ళీ 4 నెలలు పోస్ట్పోన్ చేసేటువంటి అవకాశం ఉండేది. అటువంటి దానికి తాగకుండా మరి చాలా శ్రమించి ఓపిక తెచ్చుకొని ఏమాత్రం విరవకుండా శిక్షణ ఇచ్చినారు. మరి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు. మరి అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా మరి ఎంతో రిస్క్ ఉన్నప్పుడు కూడా ఆ ఎక్స్పోజ్ అయ్యేటువంటి రిస్క్ను దృష్టిలో పెట్టుకొని భయపడకుండా మరి వారు క్లాసెస్ తీసుకోవడం జరిగింది. వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. అండ్ ఇందులో ముఖ్యంగా డాక్టర్ బియాబాని గారు, అంతకుముందు పనిచేసినటువంటి డాక్టర్ రాజగోపాల్ గారు, వారి మెడికల్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిఎంఎడ్ఎస్ఓ గారు కూడా వారు కోఆపరేట్ చేసినారు, వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు అందరూ వచ్చినారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 121 మంది ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ 587 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు 168 ఉన్నారు, ఎస్ఎస్సి క్వాలిఫైడ్ ఎస్ఎస్సి మినిమం క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి వ్యక్తి ఒకే ఒకరు ఉన్నారు. మరి ఎంతో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్నో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బాగున్నప్పటికీ కూడా మీరు పోలీస్ జాబ్ను ఎంచుకొని ఈరోజు మీరు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు మరి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కోర్సుగా తీర్చిదిద్దడంలో చాలా సాధక బాధకాలు ఉంటాయి. అది ఎట్లా అంటే ఒక శిలలను శిల్పాలుగా చెక్కి ఈరోజు మిమ్మల్ని సొసైటీకి అందించినారు. ఈరోజు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, పీటీసీ సంబంధించినటువంటి అధికారులు. మరి మీరందరూ కూడా ఈ నేర్చుకున్నటువంటి శిక్షణలో నేర్చుకున్నటువంటి ఇన్పుట్స్, నాలెడ్జ్, ఎక్స్పర్టీస్, నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా మీ దైనందినటువంటి జాబ్లో మీరు పనిచేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసి మరి మీకు మంచి పేరు తెచ్చుకోవాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, అదేవిధంగా శిక్షణ ఇచ్చినటువంటి పీటీసీకి మంచి పేరు తీసుకురావాలి, డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం గమనించవలసింది, చాలామంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 9 నెలలు మళ్ళీ ఇంకా నేర్చుకునేది ఏం లేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. లర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మన జీవితాంతం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అవకాశం ఉంటే యూట్యూబ్లో ఒకటి డిషన్ వాంగ్ అనే ఒక 82 years ఓల్డ్ మ్యాన్, అతని వీడియో చూడండి. అతని వీడియో చూస్తే చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. మనకు చాలామంది రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు 58 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం లైఫ్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలి, మనమలతో ఆడుకుంటూ కూర్చోవాలని చెప్పి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ దిషన్ వాంగ్ అనే ఈ చైనీస్ వ్యక్తి 82 years కూడా ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది, నా ఆశయాలు చాలా ఉన్నాయి, నా జీవితం ఇంకా ఉన్నది, అయిపోలేదు అని ఆ తపనతోని 82 years వయసులో కూడా అతను మోటార్ సైకిల్ నేర్చుకోవడము, 59 yearsకు జిమ్ పోవడము, స్విమ్మింగ్ నేర్చుకోవడం, ఇటువంటి చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. మరి దాన్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని లర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. జీవితాంతం మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది, నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం అనేది ఆపేసినప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి మీరందరూ కూడా ఇంకా నేర్చుకొని, ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి విషయాలు సరిపోవు, ప్రాక్టికల్గా మన చాలా ట్రైనింగ్లో నేర్పించినవి ఒక రకం ఉంటాయి, ఫీల్డ్లో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ వేరే రకం ఉంటాయి. మనము ఆన్ జాబ్ ట్రైనింగ్ చాలా ఉంటుంది నేర్చుకోవాల్సింది.
నైపుణ్యాలు ఎన్నో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్ధిలో ఉంచుకోవాలని చెప్పి మీ సందర్భంగా మీకు కోరుతున్నాను. గతంలో అయితే మరి డిపార్ట్మెంట్లో నాలెడ్జ్కు సంబంధం లేదు. ఆ వ్యక్తి చదువుకున్నవాడా లేదా చూసేటువంటి అవకాశం లేకపోయేది. ఆ వ్యక్తి ఒడ్డు పొడుగు బాగుండి పర్సనాలిటీ బాగుంటే నువ్వు పోలీస్ జాబ్ సెలెక్ట్ అవుతావు, నువ్వు పోలీస్ జాబ్కి అప్లై చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. పోలీస్ జాబ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ అలర్ట్నెస్, తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, ఇవన్నీ కూడా సమయస్ఫూర్తి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఈ వృత్తిలో రాణించడానికి అవకాశం ఉంటుంది. మరి దయచేసి మీ అందరు కూడా మీ నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పర్టీస్ ఇంప్రూవ్ చేయడానికి సదా సిద్ధంగా ఉండాలి, ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టుడే మీ అందరు కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంప్లాయీస్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నుంచి నిన్నటి వరకు మీరు ఈరోజు మార్నింగ్ వరకు, ఈరోజు ఫోర్నూన్ వరకు మీరు SCTPCs అంటే స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పీసీస్, ఈరోజు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిబ్బందిగా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సైబరాబాద్ యూనిట్కి వెళ్ళిన తర్వాత మీ యూనిట్కి వెళ్ళిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో కానీ వివిధ విభాగాల్లో మరి వివిధ రకాల ఉద్యోగాలు, వివిధ రకాల అసైన్మెంట్స్ మీరు నిర్వహించవలసి ఉంటుంది. మరి మన గౌరవ డీజీ శ్రీ మహేందర్ రెడ్డి గారు చాలా ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్స్ మన డిపార్ట్మెంట్లో తీసుకురావడం జరిగింది. చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఏ తప్పు జరిగినా మరి ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్లో జరిగింది, మేము మమ్మల్ని అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయమంటున్నారు అనేది ఒక మిస్కాన్సెప్షన్తో కొంతమంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వీ విల్ బీ ఫ్రెండ్లీ విత్ పీపుల్, జనరల్ పీపుల్, బట్ విల్ బీ వెరీ వెరీ టఫ్ విత్ క్రిమినల్స్. ఈ అందరు కూడా ఈ డిఫరెన్షియేషన్ అందరు కూడా మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేరస్తులతోని మనం ఫ్రెండ్లీ ఉండము, సామాన్య ప్రజలతోని ఫ్రెండ్లీ ఉంటాము, స్నేహపూర్వకంగా ఉంటాము, మర్యాదగా ఉంటాము. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టకుండా మర్యాదగా సంబోధిస్తాము. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని గౌరవిస్తాము. మన దైనందిన విధి నిర్వహణలో భాగంగా వారితో ఇంటరాక్షన్ అయిన ప్రతి సందర్భం కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తాము. కానీ అట్ ది సేమ్ టైం క్రిమినల్స్ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాం. వారికి శిక్షలు పడే విధంగా మనం అన్ని చర్యలు తీసుకుంటాం. ఇది ఒక్కటి మీరు దయచేసి మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దెన్ మన పోలీస్ స్టేషన్, మన డిపార్ట్మెంట్లో డీజీ గారు తీసుకొచ్చినట్టు ఇంకొక సంస్కరణ ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు యూనిఫామ్ సర్వీస్ డెలివరీ. అంటే ప్రజలకు వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్, రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, రాష్ట్రంలో ఏ పోలీస్ సిబ్బందిని కలిసినా ఒకే రకమైనటువంటి రెస్పాన్స్, ఒకే రకమైనటువంటి సర్వీస్ డెలివరీ ఉండాలని చెప్పి ఈ యూనిఫామ్ సర్వీస్ డెలివరీ తీసుకురావడం జరిగింది. అంటే ఒక పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ తీసుకుని వెళ్తే, ఒక సివిల్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకుని వెళ్తే దాన్ని స్వీకరించడము, దాన్ని సెటిల్ చేయడం అనేది ఒక పోలీస్ స్టేషన్లో, మరి ఇంకొక పొజిషన్కి వెళ్తే ఇది సివిల్ డిస్ప్యూటు, మేము ఇంటర్ఫియర్ కామని చెప్పడం ఇంకోటి. ఇట్లా ఉండకుండా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సివిల్ డిస్ప్యూట్ మేము ఎంటర్టైన్ చేయము, ఇది సివిల్ ఇష్యూ, సివిల్ కోర్టులు మాత్రమే దీన్ని పరిష్కరిస్తాయని చెప్తాము. అదేవిధంగా ఒక మహిళ తనకు ఎవరో హరాస్ చేస్తుందని చెప్పి వస్తే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ అర్ధరాత్రి వెళ్ళినా ఒకే రకమైనటువంటి రెస్పాన్స్, ప్రాంప్ట్ రెస్పాన్స్ అనేది మనం తీసుకురావాల్సి ఉంటుంది, మన వైపు నుంచి ప్రదర్శించవలసి ఉంటుంది. ఇది మరి అదే కాకుండా పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి వ్యక్తులు వారి ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్తో సంబంధం లేకుండా రిక్షా నడిపేటువంటి వ్యక్తి, కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తి వచ్చినా మనం సాధారణంగా పోలీస్ స్టేషన్కి ఆహ్వానించవాలి. వారిని కుర్చీలో కూర్చోబెట్టవలసి ఉంటుంది, గౌరవంగా వారితో మాట్లాడవలసి ఉంటుంది, వారి ఇబ్బందిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వారికి అతి త్వరలో సత్వరం వారికి తర్వాత మనకు పెన్షన్ రూపంలో వచ్చేటువంటి కూడా ప్రజలు ట్యాక్స్ పే చేస్తే వచ్చినటువంటి మనీ ద్వారానే మనకు వస్తున్నది. కాబట్టి ట్యాక్స్ పేయర్ మనీతోని ఇన్ని సౌకర్యాలు పొందుతున్నందుకు ప్రజలకు మనం ఇళ్ళవేళలా అందుబాటులో ఉంటూ వారితో గౌరవపూర్వకంగా మనం ప్రవర్తిస్తూ వారికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా మనం వెంటనే స్పందించడం అనేది మన బాధ్యత అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇదే కాకుండా ఉమెన్ సేఫ్టీ, మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు పోలీస్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసినారు. అందులో వారు చెప్పినటువంటి టాప్ ప్రయారిటీస్ ఏంటి అంటే ఉమెన్ సేఫ్టీ,
తెలంగాణ దేశంలోనే ఆదర్శమైనటువంటి ఒక రాష్ట్రంగా అవతరించాలంటే ఉమెన్ సేఫ్టీ విషయంలో చాలా మనం శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ పట్ల అత్యాచారం జరగడం కానీ, వారిపైన మరి క్రైమ్ జరగడం కానీ మనం జరగకుండా, అటువంటి జరగకుండా, సంఘటన జరగకుండా, మరి మొన్న ఈ మధ్య జరిగినటువంటి హత్రాస్ ఇన్సిడెంట్ కానీ, గతంలో జరిగినటువంటి నిర్భయ ఇన్సిడెంట్ కానీ, దిశ ఇన్సిడెంట్ కానీ ఇటువంటి పునరావృతం కాకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ ఫర్ వీకర్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీస్, మరి వారి భద్రత కూడా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. మరి కొన్ని ఇనిషియేటివ్స్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాయి. సోషల్ వైసెస్, అందులో ముఖ్యంగా గుట్కా, మట్కా, పేకాట, తర్వాత ఈ వుడ్ స్మగ్లింగ్, ఇటువంటి అన్నీ కూడా మనం అరికట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో కూడా మనం పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏముంటుందంటే, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు చేయమని చెప్పి అడిగితే చాలామంది చెప్తారు ఇది చాలా పవర్ఫుల్ జాబ్ సార్ ఇది. అంటే ఆ పవర్ఫుల్ జాబ్ కరెక్టే, ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచించాలి. ఆ పవర్ ఎందుకోసం మనకి ఇచ్చినదని మనం ఆలోచించాలి. మనకి ఇచ్చినటువంటి ఈ అధికారాలు కానీ, పవర్స్ కానీ సామాన్య ప్రజల రక్షణ కోసం మనం ఉపయోగించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించడానికి ఉపయోగించాలి. ఈ పవర్స్ని ఎప్పుడు కూడా మనం మిస్యూజ్ చేయొద్దు. అభాగ్యులకు అండగా ఉండాలి. మరి సామాన్య ప్రజలకు ఏదైనా ఆపద వస్తే గుర్తుకొచ్చేది పోలీసులే. ఏ అర్ధరాత్రి వచ్చినా మన డ్యూటీ ముగించుకొని పోయేటప్పుడు ఎవరైనా ఆపదలు ఉన్నటువంటి వ్యక్తి మన పోలీస్ స్టేషన్కి వస్తే ఆర్ ఫోన్ చేస్తే మనం చిరాకు పడకుండా ఆ వ్యక్తికి వచ్చినటువంటి ఆపదను తెలుసుకొని మనం తక్షణమే కనుక స్పందిస్తే మరి మన జాబ్కు టీం వర్క్, మనందరం కూడా ఒక టీం వర్క్ లాగా చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఈ హీరోయిజం అనేది మనం దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి అవసరం లేదు. మరి సినిమాల్లో హీరోగా చూపిస్తున్నారు, బాగానే ఉన్నది. పోలీసులను పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నందుకు మనం సంతోషపడాలి. బట్ ఎట్ ది సేమ్ టైం we should not get misguided. తర్వాత ఇక్కడ ఈ కళాశాలలో మరి అత్యంత కోటంలో ఇందాక ప్రిన్సిపల్ శ్రీమతి సునీతా మోహన్ గారు చెప్పినారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ చంద్రమోహన్ గారు చెప్పినారు. 9 months పీరియడ్, ఇది గోల్డెన్ పీరియడ్. ఇది నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ 4 yearsలో చూడనటువంటి డెవలప్మెంటు ఇనిషియేటివ్స్ అన్నీ కూడా కేవలం ఒక 4-5 monthsలో సాధ్యపడినాయి. మరి ఈ కళాశాల ప్రెమిసెస్ రూపురేఖలే మారిపోయినాయి. ఎక్కడ చూసినా పచ్చదనం, ఆహ్లాదకరంగా అత్యంత సుందరమైనటువంటి ఒక ట్యాంకును కూడా తవ్వడం జరిగింది. వాటర్ బాడీ తయారు చేసినారు. మరి ఎక్కడ చూసినా గ్రీనరీ ఉన్నది. మియావాకి పద్ధతిలో చెట్లు పెంచడం జరుగుతున్నది. మరి ఒక బ్యూటిఫుల్ ట్రీ హౌస్ తయారు చేయడం జరిగింది. మరి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్న టైంలో చంద్రమోహన్ గారు చాలా డెవలప్మెంట్ వర్క్ చేసినారు. మరి వారికి సహకరించినటువంటి కళాశాల సిబ్బంది, అవుట్డోర్ ఇండోర్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, తర్వాత ముఖ్యంగా ట్రైనీస్, మీ అందరి కష్టం నేను చాలాసార్లు చూసినాను. చాలా ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ చేసినారు. మియావాకి ప్రోగ్రాంలో, ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో, ఆ చెరువు దగ్గర టైంలో నేను చాలాసార్లు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా చాలా ఆసక్తితోని, చాలా సంతోషంగా మీరు పనిచేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా అభినందిస్తూ, మరి ముఖ్యంగా చంద్రమోహన్ గారిని, సునీతా మోహన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం స్వాతంత్ర సమయంలో చూస్తాం, గాంధీజీ కనుక నేను ఒక్కనే అనుకుంటే అడుగు ముందు వేయకపోతే మన స్వాతంత్రం వచ్చేది కాదు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నేను పనిచేస్తున్నటువంటి చోట ఏదో ఒక అభివృద్ధి చేస్తాను, ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను, ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చేస్తానని చెప్పి ఆ తపనతో కనుక మనం ప్రయత్నం చేస్తే మన పోలీస్ శాఖలో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మన వెల్విషర్స్ చాలామంది ఉంటారు. ఆ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ కళాశాల ప్రెమిసెస్ను అత్యంత సుందరంగా తయారు చేసినటువంటి ఈ ఇద్దరు అధికారులు, సునీతా మోహన్ గారికి, చంద్రమోహన్ గారికి, మరి వారి స్టాఫ్ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చివరిగా ముగించే ముందు ఎక్కువ సమయం తీసుకోకుండా టీఎస్పీఏ, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, గతంలో దీన్ని అప్ప అనేవాళ్ళు, టీఎస్పీఏ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి టీఎస్పీఏలో
ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిది. వారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఏకైక పోలీస్ అధికారి. వారి కొటేషన్ ఏంటంటే, పోలీస్ మెన్ ఆర్ జడ్జ్డ్ బై దేర్ మిస్టేక్స్, నాట్ బై దేర్ పాస్ట్ అచీవ్మెంట్స్. అంటే మనల్ని ప్రజలు కానీ మీడియా కానీ మనల్ని జడ్జ్ చేసేది మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ను, మనం చేస్తున్నటువంటి తప్పులను మాత్రమే చూపించి మనల్ని జడ్జ్ చేస్తారు. నేను గతంలో చాలా మంచి పనులు చేసినాను, నా ప్రీవియస్ పోస్టింగ్లో చాలా బాగా పనిచేసినాను, నా సర్వీస్లో ఇది ఒకటే పొరపాటు అని చెప్పేటువంటి అవకాశం మనకు ఉండదు. కాబట్టి మనము ఈ విషయాన్ని, వారి కొటేషన్ను మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకొని మిస్టేక్స్ చేయకుండా, అది ఇంటెన్షనల్ మిస్టేక్స్ చేయకుండా మనం సాధ్యమైనంత వరకు ఆపదలు ఉన్నటువంటి ప్రజలకు ఆదుకొని వారికి అండగా నిలబడ్డప్పుడు మనకు ఈ జాబ్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా జాబ్స్తోని పోలిస్తే పోలీస్ జాబ్కు ఇందులో ఇమ్మెన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ మరి ఏ ప్రొఫెషన్లో కూడా మనకు దొరకదు. మరి రెవెన్యూ సర్వీస్ కానీ ఇంకా చాలా మంచి సర్వీసెస్ ఉన్నాయి, కానీ మనకు డైరెక్ట్గా ప్రజలతోని సంబంధాలు ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్. ఆపదలు ఉన్నటువంటి వారికి గుర్తొచ్చేది ముందుగా పోలీసే. దెబ్బలు అంటే ఏదైనా గాయపడ్డటువంటి వ్యక్తి కానీ, యాక్సిడెంట్లు ఇంజూర్డ్ అయినటువంటి వ్యక్తి కానీ, ఏదైనా ఆపదలు ఉన్నటువంటి ఎవరి ద్వారా ప్రాణహాని ఉన్నటువంటి వ్యక్తి కానీ, వారికి ఇబ్బందులు ఉన్నటువంటి మహిళ కానీ, వారికి ముందుగా గుర్తొచ్చేది పోలీసే. మరి అటువంటి వారికి మన అండగా నిలబడి ప్రజలకు మంచి సేవ చేసి సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్లో మనం విధులు మంచిగా కనుక సాటిస్ఫాక్టరీ కనుక నిర్వహిస్తే ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ లాంగ్ మనకు గుర్తుంటుంది. మనకు ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మరి మనం మర్చిపోయినా కానీ ఎవరికైనా సహాయం చేసి, ఆపదల వారికి సహాయం చేసి మనం మర్చిపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పటి కూడా మర్చిపోరు. మరి అటువంటి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు పొందగలిగేటువంటి అదృష్టమైనటువంటి ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో వచ్చినందుకు, డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశం దొరికినందుకు అది ఒక గొప్ప అదృష్టంగా భావించి, దేవుని దయతోని మనం వచ్చినామని చెప్పి ఒక అదృష్టంగా భావించి ఈ వృత్తికి పూర్తిగా న్యాయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్, ఇప్పుడు ఈరోజు మీ అందరు కూడా చాలా చక్కగా క్రమశిక్షణతోని ఇంత మంచి పీరియడ్ నిర్వహించినారు, పీరియడ్లో పార్టిసిపేట్ చేసినారు, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈ ఫిట్నెస్ను జీవితాంతం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. మనం గతంలో చూస్తే 90s కంటే ముందు, 1990 కంటే ముందు రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మీద అంతగా దృష్టి పెట్టలేదు. బట్ 90s తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళు అన్ని ర్యాంక్స్, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఆర్ హోంగార్డ్ కానీ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహించి వారి ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి మీ అందరు కూడా ఫిట్నెస్లో ఈరోజు ఏదైతే ఈ వేస్ట్ సైజు, నడుము సైజు ఉన్నదో ఆ నడుము సైజును రిటైర్మెంట్ వరకు మెయింటైన్ చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను. ఏ ఒక్కరు కూడా బరువు పెరగకుండా చూసుకోవడం, దేహదారుఢ్యాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇది చేస్తే మీరందరూ కూడా సక్సెస్ఫుల్ ఆఫీసర్స్గా మిమ్మల్ని నిరూపించుకోగలుగుతారు. మరి మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా బెస్ట్ ఫైరింగ్, బెస్ట్ ఇండోర్, బెస్ట్ అవుట్డోర్, బెస్ట్ ఆల్రౌండర్ ట్రోఫీస్ గెలుచుకున్నటువంటి విజేతలకు, మరి చక్కటి పెరేడ్ను కండక్ట్ చేసినటువంటి పెరేడ్ కమాండర్ వెంకట రాజశేఖర్కు, మరి అవుట్డోర్ స్టాఫ్కు, ఇండోర్ స్టాఫ్కు మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇన్ని సంవత్సరాల కమలాసన్ రెడ్డి సార్ గారి ఒక అద్భుతమైన ఘట్టం. వారు ఎన్నో మైలురాళ్ళను చూసి ఇక్కడి వరకు వచ్చిన వారు ఎన్నో చోట్ల పనిచేసి వారి అనుభవంతో ఎంతో మందిని ముందుకు నడిపించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నీతికి నిజాయితీకి మారుపేరుగా మన ముందు నిదర్శనం. గౌరవ ట్రైనీ ఐపీఎస్ మేడం గారికి, ప్రిన్సిపల్ మేడం గారు
మెమెంటో ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. గౌరవ శ్రీ అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ సార్ గారికి మెమోటోని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. డి చంద్రన్ సార్ డిఎస్పీ గారికి కోరుతున్నాం సార్. ప్లీజ్ అందరూ కరతాళ ధ్వనులతో సార్ గారిని గౌరవిస్తూ అలాగే విషయం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. Presentation of mementos to complete answer. Next. श्रीमान दीक्षण भरे निष्क्रमण करने की आज्ञा प्रदान करे। పరేడ్ కమాండర్ గారు గౌరవ అతిథి గారి నుంచి క్లోజ్ చేయడం కోసం ఆజ్ఞ తీసుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పరేడ్ కమాండర్ గారు గౌరవ అతిథి గారికి జై కొడతారు. मुख्य अतिथि श्री वीपी कमलासन रेड्डी आईपीएस सीपी करीमनगर श्रीमान की मेरे साथ 3 बार जय बोलेंगे। श्रीमान की పది కాంటింజెంట్ కమాండర్స్ మరియు అసిస్టెంట్ కాంటింజెంట్ కమాండర్స్ వారికి నిర్దేశించినటువంటి ప్రదేశాల్లో నిల్చున్న తర్వాత అందరూ కూడా పీలాఫ్కి వెళ్తారు. అన్ని రంగాల్లో శిక్షణ పొంది కలియుగ అర్జునులుగా మారి తమ లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు సాగుతున్న వారికి చప్పట్లతో శుభం పలుకుదాం. ప్రజాసేవలో మొదటి అడుగు వేస్తూ ముందుకు తరలి వస్తూ పరేడ్ వేదికకు రెండు వైపులా అడుగు వేస్తూ వస్తున్నటువంటి వేదికను నిష్క్రమించే పద్ధతిలో వారి ఉత్తేజాన్ని పొంగిస్తూ మీ అందరి హర్షధ్వనాలతో ఈ కార్యక్రమంలో మెల్లమెల్లగా సన్నివేశం చూస్తుంటే అందరూ కూడా మంత్రముగ్ధులైపోయి ఈ కార్యక్రమాన్ని చాలా వీక్షిస్తూ వారి 9 నెలల కటాఫ్ ఎంతో సులువుగా తీసుకొని వారి శిక్షణ కాలం పూర్తి చేసి ఈ కళాశాల నుంచి బయటకు వెళ్ళి సమాజానికి సేవ చేసే దిశగా పరేడ్ గ్రౌండ్ లో
తరగతులు పూర్తి చేసుకొని వారు ఈ గ్రౌండ్ నుంచి నెమ్మదిగా సాగే నదీ ప్రవాహంలా ముందుకు సాగుతున్నారు. అందరూ కూడా గౌరవ ముఖ్య అతిథి గారికి గౌరవ వందనం చేసి గ్రౌండ్ నుంచి నిష్క్రమిస్తారు. ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుల విందుగా ఉన్నటువంటి దీక్షాంత్ పరేడ్ ఎంతో చాలా చక్కగా ముఖ్య అతిథి గారికి గౌరవ వందనం ఇస్తూ బయటికి నిష్క్రమిస్తున్నారు. 9 నెలల కఠోర శిక్షణలో భాగంగా ఎన్నో రకాల విద్యలను ఆరితేరి అనుభవజ్ఞులై ఇప్పుడు మన ముందు నుంచి నిష్క్రమిస్తున్నారు. అనేక రకాల విభాగాలనే అయినటువంటి ఆర్మ్స్ డ్రిల్, వెపన్ ట్రైనింగ్, స్క్వాడ్ డ్రిల్, ఫిజికల్ ట్రైనింగ్, ఫైరింగ్, ఇండోర్ విభాగాలైనటువంటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మరియు ఫోరెన్సిక్ సైన్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ అనేక రకాల విభాగాల్లో నిష్ణాతులై అన్ని రకాల విద్యలను అభ్యసించి మన ముందు నుంచి గౌరవ అతిథి గారికి గౌరవ వందనం చేస్తూ బయటికి నిష్క్రమిస్తున్నారు. ట్రైనింగ్ అత్యంత శ్రద్ధతో తీసుకుని గాయాల కారణంగా ఒక్కరు కూడా ట్రైనింగ్ ఆపకుండా అత్యంత ప్రమాదకారి కోవిడ్ అయిన విజృంభణ కాలంలో కూడా తమ శిక్షణను దృఢ సంకల్పంతో సూచించి ప్రమాదకర పరిస్థితులను కూడా అధిగమించి సిబ్బంది మనోధైర్యాన్ని చూపించగానే వారి శిక్షణను విజయవంతం చేసి వారి యొక్క దీక్షాంత్ పరేడ్ ను ఇప్పుడు మన కళ్ళ ముందట కూడా కన్నుల పండుగగా విజయవంతంగా కరతాళ ధ్వనుల మధ్య వారు నిష్క్రమణ జరుగుతోంది. ఇప్పుడున్న విషమ పరిస్థితుల్లో దేశానికి, రాష్ట్రానికి, ఒక ఊరికి కానీ క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా వారి జీవితాన్ని సవాల్గా ముందుకు తీసుకెళ్లి భిన్నత్వంలో ఏకత్వం చాటుకుంటూ లక్ష్మణ రేఖకు కట్టుబడి ఎలా ఉన్నారో అలాగే అందరూ ఒకే తాటిపైన నడుస్తూ ఇలాంటి స్వీయ నియంత్రణ పాటిస్తూ విపత్కర సిచ్యువేషన్ నుంచి కూడా ఉపశమనం పొంది వారి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని నడిపించడంలో పోలీస్ వ్యవస్థలో ముందున్నటువంటి ప్రతి ఒక్క శిక్షణార్థులు ఈ రోజు మన కన్నుల ముందుగా 2 వైపుల నుంచి పరేడ్కి నిష్క్రమిస్తున్నారు. ఈ కరీంనగర్ పోలీస్ శిక్షణ కళాశాల గ్రౌండ్ లో విశాలమైన వేదికలో ఎంతో మంది తల్లిదండ్రుల కలను నిజం చేసే దిశగా 877 మంది ట్రైనీలు బయటికి ప్రజాసేవ చేయడం కోసం బయటికి అడుగెడుతున్నారు. వారి అందరికీ అభినందనలు. ప్రజలు తప్పు చేస్తే తండ్రిలా దండించైనా మనలో మార్పులు తీసుకొచ్చి మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చే వ్యవహరించే ఒకే ఒక్క వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో కరోనా సోకిన, ప్రాణం పోయినా, ఎర్ర టెండలో డ్యూటీ చేసిన పోలీసులందరికీ ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఇలాంటి శిక్షణ తీసుకున్న వాళ్ళందరికీ ఎంత అభిమానం చూపించినా తక్కువే. ఎంతో మంది స్ఫూర్తినిచ్చే పోలీసులు ఉమేష్ చంద్ర గారు లాంటి నేరగాళ్ల ముఠా వ్యవస్థను రూపుమాపడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తులను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు మన గౌరవ అతిథి సిపి కమలాసన్ రెడ్డి గారిని ముఖ్య అతిథి గారిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారు ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. ప్రతి సమాజంలో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నా కొడుకు నిజాయితీ గల పోలీస్ అని, న్యాయం కోసం మాత్రమే తోడుంటాడని తల్లిదండ్రులు చెప్పుకునే స్థాయిగా మీరందరూ కూడా ఎదగాలని కోరుకుంటున్నాము. సమాజమే దేవాలయం, ప్రజలే తన ఇంటి సభ్యులని భావించి వారి వద్దకు వచ్చి అందరికీ కూడా న్యాయం చేస్తామని, విధి నిర్వహణలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవడానికైనా వారి యొక్క శరీర దారుఢ్యాన్ని అనువుగా మలుచుకొని ఈ శిక్షణలో సమాజంలోకి వెళ్తున్న పోలీస్ సోదరులందరికీ కూడా మా అందరి తరపు నుంచి అభివందనలు. అందరికీ గట్టిగా ఒకసారి క్లాప్స్తో ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, విషమ పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, ఒక ఊరు కానీ క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటున్న విషయంలో సవాలుగా వారి జీవితాన్ని ముందుకు నిలబెట్టి భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ లక్ష్మణ రేఖకు కట్టుబడి ఎలా ఉంటారో అందరూ కూడా ఒకే తాటిపై నడుస్తూ ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ మన ప్రజాసేవలో అడుగుతారని ఆశిస్తున్నాము. ఈ శిక్షణార్థులు ఈ 9 నెలల్లో మంచి నడవడిక, క్రమశిక్షణ, శరీర దారుఢ్యము, విలువలు, వృత్తి నైపుణ్యాలు, క్రమశిక్షణతో పాటు అన్నీ నేర్చుకొని వారి యొక్క ట్రైనింగ్ కాలేజ్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆ దిశగా వారి అడుగులు వేస్తూ ఇప్పుడే మనకు కవాతులు చూపిస్తున్నారు. ఈ సారథ్యంలో ట్రైనింగ్ పొందిన శిక్షణార్థులు విలువలను కాపాడుతూ
చివరి వరకు చక్కని ఆరోగ్యం దేహదారుఢ్యంతో మన పోలీస్ శాఖకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ వారు తీసుకున్నటువంటి వృత్తిలో ఇంకా ఎత్తుకు ఉన్నత స్థితిలోకి రావాలని ఆశిస్తున్నాం. అలాగే ఈ పర్యవేక్షణలో ప్రస్తుత సిబ్బంది మరియు ట్రైనింగ్ ముగించుకున్నటువంటి వారికి హెల్ప్ చేసిన అందరికీ, ఇండోర్ అవుట్డోర్ శిక్షణ సిబ్బందికి, ట్రైనింగ్ ఇతర సౌకర్యాలను సకాలంలో అందించిన మినిస్ట్రియల్ సిబ్బందికి, అలాగే ఎవరికి కూడా గాయాలు కాకుండా చూసుకున్నటువంటి వైద్య సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ వారి యొక్క నిష్క్రమణను ముందరికి సాగిస్తున్నారు. మాతృభూమి కోసం తమ మన ప్రాణాలను పరంగా పెట్టి అహర్నిశలు ప్రజలకు తనే తండ్రిగా, తనే తల్లిగా, తానే అన్నగా అన్ని తానే అయి సమాజం భద్రతే బాధ్యతగా విధి నిర్వహణ చేసే వ్యవస్థనే పోలీస్ వ్యవస్థ. అందులో భాగస్వామి అయిన అందరికీ మా యొక్క అభినందనలు. ఈ యొక్క పోలీసు శిక్షణ కళాశాలలోని 877 మంది శిక్షణార్థులు మరియు ప్రతి ఇన్స్ట్రక్టర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా గౌరవ అధ్యయనటువంటి శ్రీ విబి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారికి అభినందనలు మరియు వందనాలు తెలియజేస్తున్నారు. పిల్లలను మంచి నడకలో పెట్టేందుకు తల్లిదండ్రులు ఎంత పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటారో, అలాగే పోలీసులు క్రైమ్ రేట్ ని తగ్గించడానికి అంతకు రెండింతలుగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. అటువంటి పోలీసులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయటకు పోయే పరిస్థితిలో నేరగాళ్ల రూపుమాపాలని, పూర్తి స్థాయిలో వారిని అదుపు చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా పోలీస్ శాఖ వ్యవస్థీకరణ జరిగి ఉంది. వీరిలో మేము కూడా ఒకరమంటూ మింగిలైపోతామని చెప్పి అందరికీ భరోసానిస్తామంటూ, ఎక్కడ ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ ఈ 9 నెలల శిక్షణను నేర్చుకున్నారు. అంతేకాకుండా 877 మంది శిక్షణార్థులు 9 నెలలు శ్రమించి బాగా రాటుదేలి ఇండోర్ మరియు అవుట్డోర్ అన్నింటిలో కూడా 70% మార్కులు సాధించారు. 739 మెంబర్స్. అలాగే 116 మంది 6 to 69% మార్కులు సాధించి కళాశాలకు అత్యంత గొప్పగా 97% ఉత్తీర్ణత తీసుకొచ్చినటువంటి ఘనత ఈ 877 మంది ట్రైనీస్ కి చెందుతుంది. వారందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో ఉత్సాహపరిచి అభినందనలు, ఆశీస్సులు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ దీక్షాంత్ పరేడ్ ని విజయవంతం చేయడం దిశలో ట్రైనీస్ ఒక భాగమైతే సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోలీస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీస్ నిర్మాణంగా మార్చుకొని ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ప్రతి దినపత్రికలో ప్రకటనల్లో చూస్తూనే ఉన్నాము. వారి వ్యక్తిత్వాలను, వారి రాజ్యాంగం పైన వారికి ఉన్న అవగాహనలను పొందుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దీక్షాంత్ పరేడ్ లో అతి చివరి ఘట్టమైనటువంటి పీలాఫ్ కు 10 కాంటింజెంట్ కమాండర్ గా మరియు అసిస్టెంట్ కాంటింజెంట్ కమాండర్స్ గా పరేడ్ కమాండర్ గా వ్యవహరించిన వారు మన ముఖ్య అతిథి గౌరవ శ్రీ విపి కమలాసన్ రెడ్డి ఐపీఎస్ సార్ గారికి గౌరవవందనం చేస్తున్నారు. చాలా చక్కటి ప్రదర్శన ప్రతి ఒక్కరు కూడా మన కన్నుల విందుగా చూపించడం జరిగింది. అందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇంతగా బ్యాండ్ సమకూర్చిన బ్యాండ్ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ట్రైనింగ్ లో చెస్ నెంబర్ 547 కె శివకుమార్ గారు, వీరు 9 నెలల శిక్షణలో అత్యద్భుత ప్రతిభ కనపరిచారు. చెస్ నెంబర్ 691 సిహెచ్ నిరంజన్ గారు, చెస్ నెంబర్ 547 కె శివకుమార్ గారు గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీద నుంచి మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చెస్ నెంబర్ 691 సిహెచ్ నిరంజన్, చెస్ నెంబర్ 324 కె సత్యవర్ధన్ గారు,
చెస్ట్ నెంబర్ 471 ఆర్ పాండు గారు, చెస్ట్ నెంబర్ 514 బి మారేశ్వర్ గారు. వీరు మన ఫిష్ పండ్ దగ్గర బ్యాంబూ హట్ ఏర్పాటు చేయడంలో ఎంతో కష్టపడ్డారు. చెస్ట్ నెంబర్ 515 జి మహేష్, చెస్ట్ నెంబర్ 555 బి రామకృష్ణ, బ్యాంబూ హట్ లో విత్ ఇన్ 1 month పీరియడ్ లో 9 మంది సభ్యులు కలిసి ఈ యొక్క బ్యాంబూ హట్ ను ఏర్పాటు చేయడం జరిగింది సార్. చెస్ట్ నెంబర్ 844 ఎన్ హరిచందర్, చెస్ట్ నెంబర్ 555 బి రామకృష్ణ, చెస్ట్ నెంబర్ 844 ఎన్ హరిచందర్, చెస్ట్ నెంబర్ 873 జి పరమేశ్వర్, చెస్ట్ నెంబర్ 545 పి అరుణ్, చెస్ట్ నెంబర్ 554 బి లింగయ్య, చెస్ట్ నెంబర్ 608 జే తారా సింగ్, సార్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు బ్యాంబూ హట్ ను ఏర్పాటు చేయడం జరిగింది సార్. తర్వాత ఇప్పుడు మన వెజిటేబుల్ చెస్ట్ నెంబర్ 608 జే తారా సింగ్, చెస్ట్ నెంబర్ 611 ఎం అనంత్, చెస్ట్ నెంబర్ 593 పి అనిల్. సార్ వీళ్ళు 3 నెలల కాలంలో మనకు వెజిటేబుల్ గార్డెన్ ను ఏర్పాటు చేశారు సార్. అందులో వివిధ రకాలైన కూరగాయల మొక్కలను పెంచారు సార్. చెస్ట్ నెంబర్ 593 పి అనిల్, చెస్ట్ నెంబర్ 469 బి శివ, చెస్ట్ నెంబర్ 469 బి శివ, చెస్ట్ నెంబర్ 571 టి జగదీశ్వర్, చెస్ట్ నెంబర్ 734 జే సోమ్లా, చెస్ట్ నెంబర్ 430 ఎండి ముక్తార్, చెస్ట్ నెంబర్ 431 కె రవికిరణ్. సార్ వీరు టి జగదీశ్వర్ గారు మనకు కల్చరల్ ప్రోగ్రాంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో కామెంటేటర్గా వ్యవహరించారు సార్. చెస్ట్ నెంబర్ 731 జే సోమ్లా, వీరు వర్మీ కంపోస్ట్ యార్డ్ ని ఏర్పాటు చేశారు సార్. చెస్ట్ నెంబర్ 430 ఎండి ముక్తార్, చెస్ట్ నెంబర్ 431 కె రవికిరణ్, చెస్ట్ నెంబర్ 424 పి శివచంద్ర. సార్ వీరు 5గురు టీం కలిసి చెస్ట్ నెంబర్ 431 కె రవికిరణ్, వీరు 5గురు సభ్యులు కలిసి మన పోలీస్ శిక్షణ కళాశాలలో వర్మీ కంపోస్ట్ యార్డ్ ని వీరే స్వయంగా తయారు చేశారు సార్. చెస్ట్ నెంబర్ 424 శివచంద్ర గారు, చెస్ట్ నెంబర్ 392 కె అమరేందర్ గారు. ఇప్పుడు మన పోలీస్ శిక్షణ కళాశాల నుంచి వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఎన్ రవి సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం సార్. గౌరవ అధికారి నుంచి మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. సార్ డిఎస్పి ఏ శ్రీనివాసులు సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం సార్. డిఎస్పి చంద్రయ్య సార్ గారిని గౌరవ అధికారి నుంచి మెమోంటో తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం సార్. డిఎస్పి శ్రీ సిహెచ్ మల్లికార్జున్ సార్ గారిని మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇన్స్పెక్టర్ జి విజయ్ కుమార్ ఎస్హెచ్ఓ కరీంనగర్ 1 టౌన్ గారిని మెమోంటో తీసుకోవాల్సిందిగా
కోరుచున్నాం సార్. ఇన్స్పెక్టర్ టి లక్ష్మీబాబు SHO కరీంనగర్ 2 టౌన్ వారిని, రూరల్ CI శ్రీ తులా శ్రీనివాసరావు గారిని గౌరవ అధికారి నుంచి మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇన్స్పెక్టర్ గుర్రం తిరుమల సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇన్స్పెక్టర్ జి విజయ్ కుమార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇన్స్పెక్టర్ మానకొండూరు CI శ్రీ సంతోష్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇన్స్పెక్టర్ గుర్రం తిరుమల సార్ గారిని RI SK జానీప్య సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. మీరు రెండు మా చెప్పండి సార్. కొత్తపల్లి SI B ఎల్ఐ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా కూడా డ్యూటీకి వెనుకాడకుండా వారి యొక్క సేవలను అందించారు సార్. ఇప్పుడు CLI P కాషాయి సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఏవో జి శ్రీనివాస్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. మినిస్ట్రియల్ స్టాఫ్ నుండి ఏవో శ్రీనివాస్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఆఫీస్ సూపరింటెండెంట్ కె కళాధర్ సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం సార్. చూడండి CLI P చంద్రశేఖర్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. CLI CH హనూక్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. సార్ TTC కళాశాలలో సార్. CLI శ్రీనివాస్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. CLI ఎం ప్రవీణ్ కుమార్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. CLI B అనిల్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. CLI అఫ్జలుద్దీన్ సార్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. CLI N శ్రీనివాస్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. జి విష్ణు RI గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అవుట్డోర్ ఫ్యాకల్టీ ఎన్ రమేష్ గారిని RI గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ సపోర్టింగ్ స్టాఫ్ RI కే త్రిముఖ్ గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ బి శ్రీనివాస్ RI గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ నుంచి ఎం సురేష్ గారు RI గారిని మెమోండో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఒకటి కొడతాను 6 కాబట్టి మళ్ళీ జరుగు. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ నుంచి ఎం రమేష్ గారు ఆర్ఐ గారిని మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సౌండ్ పెంచుతుంది. ఎస్హెచ్ఓ కొత్తపల్లి పిఎస్ బిఎల్ఐ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గారిని మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే చొప్పదండి ఎస్హెచ్ఓ వంశీ గారిని సబ్ ఇన్స్పెక్టర్ గారిని మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్హెచ్ఓ రామడుగు జి అనుష సబ్ ఇన్స్పెక్టర్ గారిని మెమోంటో తీసుకోవాల్సింది. గంగాధర ఎస్హెచ్ఓ సపోర్టింగ్ స్టాఫ్ వి సురేందర్ గారు ఆర్ఎస్ఐని మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఇండోర్ ఫ్యాకల్టీ కోరుకుంటున్నాం. అలాగే ఎస్ శ్రీనివాస్ గారు ఆర్ఎస్ఐ ఇండోర్ ఫ్యాకల్టీకి సంబంధించిన వాళ్ళు మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఆర్ఎస్ఐ ఎస్ శ్రీనివాస్ గారు. ఆర్ఎస్ఐ పి దత్తు గారు. ఏఎల్ఐ ఎండి నసీముద్దీన్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ ఏఎల్ఐ బి రాము గారు. ఏఎల్ఐ ఎండి అంజద్ అలీ గారు. ఏఎల్ఐ ఎండి నసీముద్దీన్ గారు ఇండోర్ ఫ్యాకల్టీ సార్. నన్ను అడుగుతుంది. ఏఎల్ఐ ఎండి అబ్దుల్ అజీజ్ గారు. నన్ను అడుగుతుంది. ఏఎల్ఐ ఎంఏ జలీల్ గారు. ఏఎల్ఐ ఎం శ్యామ్ సుందర్ గారు. ఏఎల్ఐ కె ముకుందర్ రెడ్డి గారు. ఏఎల్ఐ కె ప్రసాద్ గారు. ఎంఏ జలీల్ గారు ముఖ్య అతిథి గారి నుంచి మెమోటో తీసుకుంటున్నారు. ఏఎల్ఐ ఎం శ్యామ్ సుందర్ గారు. వారి యొక్క యోగాను పిల్లలకు నేర్పించడం జరిగింది సార్. అరేబిక్ మాస్టర్ గా పి కృష్ణమూర్తి గారు మెమోటో తీసుకొచ్చిందిగా కోరుచున్నాము. కామెంటేటర్ గా నమిలకొండ సాకేత గారు. వీరు జగిత్యాల లీగల్ కమిటీ మెంబర్గా మరియు సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు సార్. మన దగ్గర కామెంటేటర్గా వ్యవహరించారు సార్. జగిత్యాల డిస్ట్రిక్ట్ సిఎఫ్టి మెంబర్గా కూడా వర్క్ చేశారు సార్. సీనియర్ అసిస్టెంట్ లావణ్య గారిని రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ఏఆర్ఎస్ఐ జి రాజిరెడ్డి గారిని మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏఆర్ఎస్ఐ మొయిన్ మొహమ్మద్ గారిని మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఏఆర్ఎస్ఐ ఎం హరినాథ్ గారిని మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. సార్ వీళ్ళు గ్రౌండ్ లో మేజర్ గా వ్యవహరించారు సార్. గ్రౌండ్ 1, గ్రౌండ్ 2లో మేజర్గా ఉండి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ట్రైనీస్ కి సరైన శిక్షణ అందించారు సార్. ఏఆర్ఎస్ఐ యు సంపత్, ఏఆర్ఎస్ఐ ఎం రామస్వామి గారు వచ్చి మెమోటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏఆర్ఎస్ఐ కె సురేందర్, ఏఆర్ఎస్ఐ కె సురేందర్, ఏఆర్ఎస్ఐ పి శ్రీధర్, ఏఆర్ఎస్ఐ వి రామచందర్,
వీరు గ్రౌండ్లో మేజర్గా వివరించారు సార్. ఏఆర్ఎస్ఐ ఎండి మదరల్ గారు, ఏఆర్ఎస్ఐ పి శ్రీధర్ గారు, సంపత్ గారు, ఏఆర్ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గారు, పి శ్రీధర్ సార్, వీరు డ్యూటీ ఆఫీసర్గా వివరించారు సార్. ఏఆర్ఎస్ఐ వి రామచంద్ర గారు, వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉండి స్టోర్లో అసిస్టెంట్గా వర్క్ చేశారు సార్. ఏఆర్ఎస్ఐ ఎండి మదర్ అలీ గారు, వీరు ప్రిన్సిపల్ సార్ గారి సిసిగా వివరించారు సార్, సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. ఎండి షాబుద్దీన్ గారు, ఏఆర్ఎస్ఐ గారు సార్, వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. మెస్లో ఉండి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా పై ఆఫీసర్స్ యొక్క సూచన మేరకు దాని యొక్క రెక్టిఫై చేసే విధంగా చేశారు సార్. అబ్దుల్ కలాం గారు, ఏఆర్ఎస్ఐ గారు సార్, ఈ మన యొక్క గ్రౌండ్లో పెయింటింగ్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్కి కలాం గారు చేశారు సార్. సార్, వీరు కమ్యూనికేషన్ ఏఎస్ఐ గారు సార్, మనకు డ్యూటీ ఆఫీసర్గా వివరించారు సార్. ఎస్సీ 2629 కుమారస్వామి గారు సార్, వీరు గ్రౌండ్ 1లో ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. ఎస్సీ 2630 ఎల్ఎస్బి ప్రసాద్ గ్రౌండ్ 2లో ఇన్స్ట్రక్టర్గా మరియు ఫోటోగ్రాఫర్గా వివరించారు సార్, వీడియోగ్రాఫర్గా కూడా వివరించారు సార్. మన పీటీసీలో జరిగే ఎట్లాంటి కార్యక్రమాలకైనా కూడా ఫోటోగ్రాఫర్గా వీడియోగ్రాఫర్గా వివరిస్తున్నారు సార్. ఎస్సీ 544 పి రామారావు గారు సార్, వీరు అవుట్డోర్ ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. ఎస్సీ 491 ఎం సతీష్ సార్, వీరు కూడా గ్రౌండ్ 1లో ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. ఎస్సీ 505 ఆర్ రమేష్ సార్, వీరు గ్రౌండ్ 2లో ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. ఎస్సీ 738 కె రాజేష్ గారు ఎస్సీ 619 ఐ సంజీవ్ గారు, మీరు గ్రౌండ్లో ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు సార్. మొన్న జరిగిన స్మారక దక్షిణమూర్తి క్రికెట్ కాంపిటీషన్లో కూడా ఆడడం జరిగింది సార్. కెప్టెన్గా సెంచరీ కూడా దగ్గరలో చేశారు సార్. ఎస్సీ 2865 పి రవీందర్ బాబు గారు, డ్యాన్స్ మాస్టర్ రాజా గారు కూడా వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. ఎస్సీ 2646 ఎన్ మోహన్ గారు, ఎస్సీ 216 పి భాస్కర్ గారు, ఎస్సీ 332 ఎస్ మహిపాల్ గారు, ఎస్సీ 2817 మోహన్ లాల్ గారు, డయాస్ డోనర్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారిని వచ్చి మెమెంటో తీసుకొచ్చిందిగా కోరుచున్నాము. ఎస్సీ 332 ఎస్ మహిపాల్ గారిని మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సార్, వీరు బెలఫామ్లో అసిస్టెంట్గా ఉండి బెలఫామ్లోని ఆర్మ్స్ అండ్ ఆమ్నేషన్ కూడా అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా చేశారు సార్. 2817 మోహన్ లాల్ గారు, ఎస్సీ 3322 బి బచ్చయ్య గారు,
డయాస్ డోనర్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి మరియు మార్బుల్ డోనర్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. హెడ్ కానిస్టేబుల్ 3322 బి బచ్చయ్య గారు మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. హెడ్ కానిస్టేబుల్ 6294 ఎండి తాజుద్దీన్ గారిని మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎస్సీ 1539 కే విఠలయ్య గారిని మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎస్సీ 2838 జే మోతిలాల్ గారిని మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. డ్యాన్స్ మాస్టర్ రాజా గారిని మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. PC 212 పి డ్యాన్స్ మాస్టర్ రాజా గారిని మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. PCT 212 పి స్వామి గారు, PC 271 కె రాజేష్ గారు, PC 1240 టి మురళీకృష్ణ గారు, PC 766 డి శ్రీనివాస్ గారు, PC 1240 టి మురళీకృష్ణ గారు, PC 766 డి శ్రీనివాస్ గారు, PC 571 ఎం నరేష్ గారు, PC 1092 జి సంపత్ కుమార్ గారు, PC 1379 టి ఆంజనేయులు గారు, PC 88371 ఎం నరేష్ గారు. ఈయన ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. PC 1379 టి ఆంజనేయులు గారు సార్, వీరు ఇన్స్ట్రక్టర్గా మరియు ఫోటోగ్రాఫర్గా కూడా వివరించారు సార్. కల్చరల్ యాక్టివిటీస్లో 883 ఈ చంద్రమోహన్, PC 3515 ఎం భరత్ కుమార్, PC 3515 ఎం భరత్ కుమార్, PC 1092 జి సంపత్ కుమార్, PC 1092 జి సంపత్ కుమార్, మీరు ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. గ్రౌండ్ 2 ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. PC 300 ఏ గోపి, మీరు గ్రౌండ్ 1 ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. PC 2866 జే సతీష్ సార్, వీరు గ్రౌండ్ 2 ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. PC 1508 జి శ్రీనివాస్, PC 2866 జే సతీష్, PC 2921 డి ఢిల్లీరావు గారు, PC 761 ఎం వసుందర్ గారు, వీరు గ్రౌండ్ 2లో ఇన్స్ట్రక్టర్గా వివరించారు సార్. PC 321 పి సతీష్, PC 683 ఎల్ నరేందర్, PC 141 పి సదానందం, PC 349 డి రమేష్, PC 141 సదానందం గారు, PC 349 డి రమేష్ గారు, PC 259 కె భూమయ్య, PC 488 డి సాగర్, PC 8445 పి రాజశేఖర్, PC 7996 జె మహేష్, PC 256 డి దేవేందర్, PC 1508 శ్రీనివాస్ గారు, వీరు ఫస్ట్ గ్రౌండ్ ఇన్స్ట్రక్టర్గా మరియు అలాగే ఇవాళ కార్యక్రమానికి పైలట్ డ్రైవర్గా కూడా ఉన్నారు సార్.
జే మహేష్ పీసీ 7996 వీరు ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు సార్. పీసీ 256 డి దేవేందర్ సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. ప్రిన్సిపల్ సార్ గారి డ్రైవర్గా వ్యవహరిస్తున్నారు సార్. పీసీ 275 జే అనిల్ సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. ప్రిన్సిపల్ మేడం గారి టీఎస్ఓగా వ్యవహరిస్తున్నారు సార్. పీసీ 1504 జే శ్యామ్ సుందర్ సార్ ఈయన సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. ఎంటీ విభాగంలో రైటర్గా వ్యవహరిస్తున్నారు సార్. బి మహేష్ పీసీ 1126 వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. బెలాఫామ్లో అసిస్టెంట్గా వ్యవహరిస్తున్నారు సార్. పీసీ 3323 వి సతీష్ కుమార్ వీరు డిపిఓ స్టాఫ్లో రైటర్గా వ్యవహరిస్తున్నారు సార్. సిస్టమ్ ఆపరేటర్గా ఉన్నారు సార్. పీసీ 1177 పి సాయి కృష్ణ వీరు బెలాఫామ్లో ఆర్మరర్గా వ్యవహరిస్తున్నారు సార్. పీసీ 3323 పీసీ 1580 ఎం మల్లేష్ వీరు స్టోర్లో అసిస్టెంట్గా వ్యవహరిస్తున్నారు సార్. ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్నారు సార్. పీసీ 3333 జే సదానందం గారు వీరు సపోర్టింగ్ స్టాఫ్గా వ్యవహరిస్తున్నారు సార్. ఎంటీ విభాగంలో డిఎస్పీ శ్రీనివాస్ సార్ డ్రైవర్గా వ్యవహరిస్తున్నారు సార్. పీసీ 762 జే రాకేష్ సార్ వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. ప్రిన్సిపల్ మేడం గారి డ్రైవర్గా వ్యవహరిస్తున్నారు సార్. ఇవాళ జరిగిన ఇన్స్పెక్షన్ వెహికల్ డ్రైవర్గా వ్యవహరించారు సార్. సిహెచ్ మనోజ్ కుమార్ పీసీ 1006 సార్ వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉండి అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వర్తించారు సార్. కె రవికుమార్ సార్ వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్. వీరు ఆర్ఐ అడ్మిన్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన రైటర్గా మరియు సిస్టమ్ ఆపరేటర్గా వ్యవహరించారు సార్. పీసీ 769 సదయ్య గారు వీరు సపోర్టింగ్ స్టాఫ్గా ఉన్నారు సార్ మరియు ఫస్ట్ గ్రౌండ్లో ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు సార్. పీసీ 762 పీసీ 1409 పి అజయ్ కుమార్ సార్ వీరు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉన్నారు సార్. వీరు ఎంటీ విభాగంలో అవుట్డోర్ డిఎస్పీ గారు అయినటువంటి మల్లికార్జున్ సార్ కి డ్రైవర్ గా వ్యవహరించారు సార్. జి కృష్ణ పీసీ 393 సార్ వీరు ఎంటీ విభాగంలో డ్రైవర్ గా ఉన్నారు సార్. డిఎస్పీ చంద్రయ్య సార్ గారికి డ్రైవర్ గా వ్యవహరిస్తున్నారు సార్. డబ్ల్యూపీసీ 1816 ఏ వనజ సార్ వీరు సపోర్టింగ్ స్టాఫ్ గా ఉన్నారు సార్. డిపిఓలో మరియు ఆర్ఏ అడ్మిన్ దగ్గర అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్నారు సార్. సిస్టమ్ ఆపరేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు సార్. ఎండి హసీనా డబ్ల్యూపీసీ 1826 హెచ్సి 554 ఎన్ రవీందర్ గారు పీసీ 149 నుంచి అదే ఉత్సాహంతో ఇప్పటి వరకు కొనసాగించారు సార్. పీసీ 870 ఎండి అహ్మద్ పాషా గారు మీరందరూ కూడా 70th బెటల్ నుంచి వచ్చారు సార్. పీసీ 888 జి రాజు గారు. పీసీ 910 పి యాకేందర్ గారు. పీసీ 921 పి నాగరాజు గారు. పీసీ 968 ఎం రవీంద్ర నాయక్ గారు. పీసీ 976 ఏ రాంబాబు గారు. పీసీ 996 ఎన్ సంపత్ కుమార్ గారు. పీసీ 1015 ఎల్ సుదర్శన్ గారు. పీసీ 1016 డి రాజేంద్ర ప్రసాద్ గారు. పీసీ 760 సిహెచ్ సంతోష్ కుమార్ గారు. హెచ్జి 836 సిహెచ్ ప్రేమలత గారు.
హెచ్జి 836 సిహెచ్ ప్రేమలత గారు, వీరు యూనిట్ హాస్పిటల్లో నర్సుగా చేశారు సార్. యూనిట్ హాస్పిటల్లో మోహన్ గారు మరియు ప్రేమలత గారు టీం చేశారు సార్. హెచ్జి 1327 ఎండి ఆరిఫ్, వీరు ప్రిన్సిపల్ మేడం గారి డ్రైవర్ గారు వివరిస్తున్నారు సార్. హెచ్జి 1286 ఎండి అన్వర్, వీరు ఏవో హెచ్జి 1286 ఎండి అన్వర్ సార్, వీరు ఏవో గారి డ్రైవర్ గా వివరిస్తున్నారు సార్. హెచ్జి 929 ఎండి హజీ బాబా, హెచ్జి 29 కె చంద్రయ్య, హెచ్జి 143 ఎస్డి జానీ గారు, హెచ్జి 514 బి సమ్మిరెడ్డి గారు, హెచ్జి 1241 బి వెంకటరాజన్ గారు, హెచ్జి 48 ఎల్ నర్సయ్య గారు, హెచ్జి 121 ఎం రవీందర్ గారు సార్, ఈయన ఇందూరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు సార్. హెచ్జి 113 సిహెచ్ రవీందర్, హెచ్జి 1199 కె రవికుమార్ గారు, హెచ్జి 439 వి రమేష్ గారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఎం కిషన్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. పోతారు కదా.